ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. నేను మీ సత్యనారాయణ. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యమైన విషయాలు చూడొచ్చు. చూడండి. వార్త చూస్తున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంత్రిలో ఎస్సీసీఎల్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు శనివారం రోజు మంత్రి పట్టణంలోని ఎస్సీసీఎల్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిల్ ప్రసాద్, ఎస్సీసీఎల్ డివిజన్ అధ్యక్షులు మంత్రి సత్యం, సింగిల్ విండో చైర్మన్ కోతా శ్రీనివాస్, ఎలక్ట్రిసిటీ బోర్డు నెంబర్ శశిభూషణ్ కాచే, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్దుల వెంకన్న, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మంత్రి రాకేష్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరకల ప్రవీణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆజీం ఖాన్, మంత్రి మాజీ జెడ్పీటీసీ మూల సరోజన, మంత్రి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్, పోలు శివ తదితరులు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటల్లో వినండి. సత్య న్యూస్ తెలుగు పొలిటికల్ ప్రత్యేక వార్తలు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని మా ప్రియతమ నాయకులు, ఐటీ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అలాగే టీపీపీసీ ఉపాధ్యక్షులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీన్బాబు గారి ఆదేశాల మేరకు మా కాంగ్రెస్ పార్టీ మంత్రి మండల్ అధ్యక్షులు ఆయిల్ ప్రసాద్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్న నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ జీవములు తెలియజేసుకుంటూ, సోదరులారా, భారతదేశానికి రాజ్యాంగం తీసుకొచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించి మనం ఈరోజు రాజ్యాంగంలో మనం ఎలక్షన్ ద్వారా ముందుకు పోతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే సాధ్యమైంది. ఆయన ఆలోచన విధానాన్ని, ఆశయాలను ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతున్నాయి. బడుగు బలహీన వర్గాలకు, దళితులకు అన్ని రకాలుగా వసతులు ఉండాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతనే మన సౌప్లా నిధులను మనకు 2 కోట్లు తీసుకొచ్చి మన ప్రీతం నాయకుడు శ్రీధర్ బాబు గారు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే ఈరోజు రిజర్వేషన్లు ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ ఉన్నాయంటే అవన్నీ భారత రాజ్యాంగం ద్వారానే అవన్నీ కల్పించిండు. ఆయన ఆశయాలను ఈ ప్రాంతంలో మనందరి ప్రీతం నాయకుడు శ్రీధర్ బాబు గారు ముందు తీసుకుపోతున్నారు. ఆయన ఆలోచన విధానాన్ని మనం కూడా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ముందు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి, వారి యొక్క ఆలోచన అనునిత్యం అనుసరణీయమని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. బాబాసాహెబ్ ఆలోచన విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు మండల టౌన్ ఆధ్వర్యం లోపల మా ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సీన్ బాబు గారి సూచన మేరకు ఈరోజు మంత్రి లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాలలుగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. కాబట్టి ఆయన ఆశయ సాధనలో భాగంగా ఈరోజు మేము గత 2 సంవత్సరాల క్రితంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోపల అధికారంలోకి రాగానే ప్రతి బహుజన బిడ్డను హక్కున చేర్చుకొని బహుజన బిడ్డలతో మేము సమానంగా పరిపాలన చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానంలో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామాన జై బాబు, జై సంవిధాన్, జై భీమ్ అనే నిదానాన్ని తీసుకుపోయి ప్రజల లోపల చైతన్యపరచడం జరిగినది. కాబట్టి కొందరు మిత్రులు, కొందరు అనేక విధాలుగా సపోర్టు చేసిన సందర్భం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చిందని జీర్ణించుకోలేని ఎడల వాళ్ళు మా బహుజనుల బిడ్డలను వాడుకొని మమ్మల్ని అనేక ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తున్న సందర్భం లోపల ఒక వ్యక్తి అనే మాటలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఊరు తిరగాలని చెప్పేసి అన్నారు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, మీరెన్నడైనా బహుజనుల బిడ్డలను కలుపుకొని ఊరు జై బాబు, జై సంవిధాన్ అనే విధానాన్ని, గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రజల మధ్యలకు మేము వేయనమని సందర్భంగా చెప్తూనే ఉన్నాం. కాబట్టి మేము ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత, భారత
ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించి దాన్ని అమలుకి తీసుకురావడానికి ఆ రోజు నేతాజీ అయితేనేది వారందరూ ఈ రోజు భారత రాజ్యాంగాన్ని అమలుకి తీసుకొచ్చింది అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి రాబోయే రోజుల్లో పేద బలహీన వర్గాలందరూ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి.